రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశము. ఇవాళ గతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అట్లు కాకుండా కాలేజీ యాజమాన్యాలకి మేము డబ్బంతా కూడా చేస్తామని చెప్పారు. మరి దీనిపైన ఆచితూచి వ్యవహరించాలని కోరుతాము. ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు. చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము, వారు సక్రమంగా కాలేజీలకు చెల్లించలేకపోవడము, మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టైంలో ఇవ్వనందువల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీరు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టకపోతే మేము సర్టిఫికెట్లు ఇవ్వము, మీకు కాలేజీకి రానివ్వమని కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందువల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేమనే పరిస్థితుల్లో విద్యార్థులు కూడా పాపము సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రభుత్వ యాజమాన్యాలకి ఇవ్వాలన్నది. కానీ నేను మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీనిపైన మరింత స్టడీ అవసరము. యాజమాన్యాలతో మాట్లాడండి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడండి, విద్యార్థి సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. అందరూ అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి ప్రాక్టికల్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా మేము కోరేది ప్రభుత్వాన్ని ఒక్కటే, అదేమంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అంశం పైన ముడిపడి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని ఆచితూచి నిర్ణయం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము.